హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిందే కదా, మనమైతే బెంగళూరు నుంచి అనకాపల్లి వచ్చేసామని. మా హస్బెండ్ని ఈరోజు ప్లాన్స్ ఏంటని అడిగితే సినిమాకి తీసుకెళ్తా అన్నారు. సో సినిమాకి వెళ్దామని 20 మినిట్స్ ముందైతే స్టార్ట్ అయ్యాం. ఈ 20 మినిట్స్ అక్కడికి వెళ్ళి ఏం చేయాలరా బాబు అని అనుకునే లోపు చక్కగా ట్రాఫిక్లోకి వెళ్ళిపోయాం. ఈ ఎలక్షన్స్ హడావిడిలో ట్రాఫిక్ అయితే నేను ఎప్పుడూ చూడలేనంత ఉంది. పక్కకి తిరిగి చూస్తే ఎంతో దూరంలో ఉన్న చందమామ కూడా పక్కనే ఉన్నట్టు అనిపించింది. అలా చూసుకుంటూ పక్కనే ఉన్న ఫ్యామిలీతో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకునే లోపే ట్రాఫిక్ అయితే క్లియర్ అయిపోయింది. ఆ ట్రాఫిక్ నుంచి బయటపడే లోపు సినిమా స్టార్ట్ అయ్యి ఆల్రెడీ 30 మినిట్స్ అయితే అయిపోయింది. అర్థం కాని సినిమా చూడడం ఎందుకులే అని అనుకునే లోపు మా హస్బెండ్ ప్లాన్ అయితే చేంజ్ చేసేసారు. రెండు మిమ్మల్ని నా ఫేవరెట్ స్పాట్కి తీసుకెళ్తా అని చెప్పి కసింకోట్లో ఉన్న ఈ నౌకాంబికా దాబాకి అయితే తీసుకొచ్చేసారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వీక్లీ 1 or 2 కానీ ఇక్కడికి విజిట్ చేస్తారంట. మేము వెళ్ళగానే అక్కడ ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ని ఏదో బాగా తెలిసిన మనుషుల్లాగా మాట్లాడేశారు. క్యామ్ ఓపెన్ చేసి మా బుడ్డుని పిలిచానో లేదో ఏదో పెద్ద ఫుడ్ బ్లాగర్ లాగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసేసింది. ఆర్డర్ చేసే ఫుడ్ వచ్చేలోపే మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాం. ఫుడ్ అయితే వచ్చేసింది. మేము ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్. మైసూర్ బజ్జీలో మైసూర్ ఎలా అయితే ఉండదో ఈ చిల్లీ చికెన్లో కూడా చిల్లీస్ లేవు. టేస్ట్ చేసి ఫుడ్ బ్లాగర్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఇద్దామని అనుకున్నాను కానీ మన వల్ల అయితే కాలేదు. నీకు రాలేదు, నేను చేస్తా చూడు అని మా వదిన అయితే ట్రై చేసింది. ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. ఇంకా మెయిన్ కోర్స్ తినేసి మళ్ళీ ఇంటికి అయితే తిరిగి ప్రయాణం చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you all. Love you. Bye bye.